యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు, ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు. అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు, మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు. మొహకన్న నీలమ్మ రుణం దించగా భరిగీసెను నేడు, పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు, నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు. రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం, నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు. మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు, మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు. కన్నీళ్ల కంచెలను తెంచేయంగా ఆర్మూరు కదిలింది. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. ఇప్పుడు కొత్త ఏమేమి మీకు మెడల్స్ వచ్చేసినాయి? ఏదైతే జూన్ 2 నుంచి రేపటి నుంచి మనం కొత్త ఇస్తున్నాం కదా. అవును సార్, ఇప్పుడు రేపటి నుంచి తీసుకుంటాం సార్. ఇప్పుడు మనకు ఇప్పుడు స్లాబ్ల దగ్గర ఇంతకుముందు L3 ఉంది, నాకైతే తీసేసి మెడల్స్ వచ్చినాయి. రిమూవ్ చేస్తున్నాం అదొకటి. రెండోది ఇంతకుముందు వైఎస్ రాజశేఖర్ టైంలో ఆ టైంలో ఎట్లా మరో టైంలో 5,000, 3,000, 10,000, 20,000 వరకు ఎవరైతే తొలగి తీసుకుంటారో అది తీసేస్తారు.
3 చోట్లకి నాకే అది ఓట్లు వేసేది అడిగితే లేకపోతే లేదు. నాకే ఒక బాధ మనకి అరువులకి ఇద్దామని నేను అంటున్నా, పేదోళ్ళకి ఇద్దామని నేను అంటున్నా. ఈ అంకలు పెట్టకుండా బీజేపీ నేను కూడా 2 సబ్జెక్టులు అప్పుడు నేనేమంటున్నాను, 80 శాతం గొడవపడి సీతకథం గొడవపడి మళ్ళీ 10,000 ఇంటి తెచ్చాం, మళ్ళీ 1,000 మనకు అరువులందరికీ ఇల్లు ఇచ్చేద్దాం. ఒక పాయింట్ ఆఫీసర్లు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా రూల్స్ చూసి పేదోడు చూసి పేదోడు ఏ ఒక్క పేదోడు వచ్చినా అప్లికేషన్ తీసుకొని డెస్క్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళకి అంతే. రెండోది నిరంతరం కంపల్సరీ ప్రజాపాలనగా కూడా కొత్త పిటిషన్ తీసుకోవాల్సింది. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. వంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. నియంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు, ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు. అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు, మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు. మహకన్న నీలమ్మ రుణం తీర్చగా భరిగీసెను నేడు, పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు, నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు. రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం, నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయా. గడుకోవాలా ఆడికి లక్షలు సిరికొండకి వెళ్ళి సిరికొండకి వచ్చి దొంగ మండలు కొట్టిండు. సిరికొండ మరొక చెప్పాలా చెప్పండి. మనకి ఇప్పుడు ఇచ్చిన మన ఆడబెట్టుంటే ఆడబెట్టిన 21 కంప్లీట్ అయిపోయినాయి. 20 మొత్తం 20 శాంక్షన్ అయింది సార్. 3 స్టార్ట్ కానీ ఉన్నాయి, మిగతా 18 ఇన్ ప్రోగ్రెస్ లో 2 కంప్లీట్ అయినాయి సార్. 7 స్లాబ్ స్థాయిలో కంప్లీట్ అయిపోయింది సార్. 7 స్లాబ్ పూర్తయినాయి, 2 బేస్మెంట్ 7 బేస్మెంట్ ఫుల్ షేప్ లో కాదు సార్. ఏదన్నా మీరు మెయిన్ ఏదో ఒక రకంగా 5 లక్షలు బీచ్ చేస్తారు. అట్లా ప్రోగ్రెస్ అది కొట్లాడు. నేను తెలంగాణ ఖమ్మం స్టార్ట్ చేశాను, ఖమ్మం 3 మంత్రులు ఉన్నారని ఎందుకు తెలంగాణ కంప్లీట్ చేశాను. ఓకే ఏంటి మనం చేయాల్సింది ఏంటంటే ఏదో ఒక రకంగా ఎంకరేజ్ చేయండి.
ఆ 1 lakh రాబట్టే ఎక్కువ ముందుకు వచ్చింది సార్. 6 lakhs అవుతుంది కదా అట్లా కొంచెం దీనికన్నా ముందు ఈ పదం చెప్పండి. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన కాన్స్టిట్యూన్సీ పోయి అంటే 90 ఊర్లు ఉన్నాయి. 90 ఊర్లో ఊరు 10 వస్తాయి. ఊరు 10 కొద్దిగా అరువులకు వచ్చేటట్టు చూడండి. ఇచ్చే 10 కూడా ఉన్న వాళ్ళకు రొటేషన్ ఇచ్చేయాలి. ఇక లేని వాళ్ళ దుఃఖం మంచిది కాదు. మీరు ఆలోచించుకోండి. ఇది కూడా మళ్ళీ అందుకోసం చెప్తున్నాం ఆప్షన్ ఇవ్వాలి. మేము చెప్పేది ఏంటంటే కొద్దిగా ఉంటో భయం ఉంచుకోండి. కొద్దిగా ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టుకుంటున్నాం. కడుపునిండిన వాళ్ళకు ఇప్పుడు భూమి లేదు అదే అట్లా చూడండి. కొద్దిగా మీరు ఏదైతే చూడండి. కొద్దిగా మనంతసేపు మనం మంచి ఏదైనా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వచ్చే 10 నన్నా అరువులకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఒక 100 వచ్చినాయంటే కొద్దిగా వెనక ముందు చూసుకున్నా పర్లేదు. వస్తున్నాయి 10 అరువులకు ఇచ్చే ఏ చెప్పాలి చెప్పు. మా పేరు వేరే పేరు మాకు ఇచ్చి ఇల్లు కట్టుకున్నాం. వాళ్ళు ఏం మిస్టేక్ మేము కట్టుకున్నాం బేస్మెంట్ ఎవరికి ఉందా? డబ్బులు రావడం అది మళ్ళీ ఇప్పుడు బేస్మెంట్ వేరే కట్టింది ఉంటే పాత నేము ఇప్పుడు కుదరదు. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు బేస్మెంట్ అది ఇంతకుముందు జరిగినట్టే నీకు వేరే పేరు కట్టుకున్నావు. జియో ట్యాగ్ అంటే సెట్ కాలేదు. అదేదో మిస్టేక్ జరిగింది అయిపోయింది. ఒకవేళ మీరు అట్లా కాదనుకుంటే బేస్మెంట్ స్టార్ట్ చేసుకుంటే 4 లక్షలు ఇప్పిస్తాం. అట్లా కదన్నా, ఇది మిస్టేక్ ఏం జరిగిందంటే వేరే వాళ్ళ పేరు గంగారం మార్వాడి గంగారం అంటున్నా కానీ ఆ వేరే వ్యక్తికి ఇచ్చే ఇల్లును ప్రొసీడింగ్ వీళ్ళకి ఇచ్చింది. వీళ్ళు ఉన్న ఇల్లు కూడా కొట్టేసుకొని ఇప్పుడు కట్టుకున్నారు. బేస్మెంట్ వేసేసిండ్రు. ఇప్పుడు ఆడ పోయి మనం జియో ట్యాగ్ చేస్తే వీళ్ళది అసలు ఏం ఇట్లా కనిపిస్తలేదు. వీళ్ళకి అసలు శాంక్షన్ ఉన్నట్టే తెలుస్తలేదు. అది డబ్బులు 6 lakhs పెట్టాం సార్. ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ మనం కొత్తగా దాన్ని బేస్మెంట్ 6 లక్షలు అవుతున్నాయి. అంటే కంప్లీట్గా ఇల్లు కట్టడానికి ఇప్పుడు మొత్తం మేము భారతదేశంలో 6 కోట్ల ఇల్లు కట్టించినాం. తెలంగాణలో మొత్తం 2,30,000 ఇల్లు స్టార్ట్ అయింది. 50,000 ఇల్లు కంప్లీట్. మాకు మొత్తం ప్రతి తెలుసు. ఇసుక ఎంత, ఇటుక ఎంత, సిమెంట్ కొద్దిగా అటు ఇటు ఒక 10-20 వేలు మొత్తం. ఎందుకంటే మీ ఒక్కరి గురించి కాదు, రాష్ట్రం అంతా ఇప్పుడు. నేనేమంటున్నా ఒకవేళ మీరు అరువులు కాకపోతే ఇప్పుడున్న అరువుల లిస్ట్ మనం బేస్మెంట్ లెవెల్ మీరు అప్లికేషన్ తీసుకొని శాంక్షన్ చేస్తాం. అంటే ఇది మైనస్ ఏమైంది సార్, సేమ్ క్యాండిడేట్ ఇద్దరు సేమ్ పేరు ఇద్దరు ఉన్నారు సార్. ఇంటి పేరు కూడా ఒకటేనా? వయసు వీళ్ళు ప్రొసీడింగ్ ఇచ్చేటప్పుడు ఈయన కూడా ఇస్తే అసలు కట్టుకున్నాడు, ఈయన కట్టుకున్నాడు. అర్థమైందండి. ఇద్దరు గంగారాంలో అనుకోండి. ఇది ఎవరు అన్నారం గంగారాంలో అనుకుంటారు. ఇద్దరు ఇంటి పేరు అన్నారం గంగారాం అనుకుంటాం. మీరు దాంట్లో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి కదా. ఆధార్ కార్డు ఉంటుంది, ఆధార్ నెంబర్ ఉంటుంది, లొకేషన్స్ ఉంటుంది. పిల్లల పేర్లు కూడా మరి ఎట్లా అయితే మళ్ళీ మధ్యలో రాసిన క్లారిఫికేషన్ కూడా రాసినాం. ఎవరైనా డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉందా అండి? ఇది చూడండి, ఇది ఏది స్పెషల్ కేసు తీసుకుని అవసరం ఎక్కడ. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నడు మన రాకేశల్లా